గ్రామానికి ముగ్గురు నలుగురు ఉన్నా అని కూడా వాళ్ళు పెద్ద ఎత్తున తరలి మరి ఆ మాల సింహగర్జనను సక్సెస్ చేసిండ్రు. మనం ఇంత పెద్ద ఎత్తున ఉండి కూడా మనం వెనుకబడుతున్నామంటే ఒక రకంగా మరి మనం ఒక రకంగా ఫెయిలురా ఒకసారి ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది. రేపు జరగబోయే కార్యక్రమానికి మనం ప్రతి ఒక్కరము సంకల్పబద్ధులమై ఒక లక్ష్యంతో ప్రతి ఒక్కరం కంకణం కట్టుకొని వర్క్ చేస్తే తప్ప రేపు మరి 7న జరగబోయే భారీ బహిరంగ సభ సక్సెస్ అయ్యే అవకాశాలు లేవు. ఎందుకంటే వాళ్ళు మాలోళ్ళు డైరెక్ట్ అంటున్నారు, మీ సక్సెస్ కాదు, మీ సభ సక్సెస్ కాదు. మరి ఒకవేళ ఎవరైతే ఈ రిజర్వేషన్ కు సానుకూలంగా ఉన్నారో వాళ్ళని తెలంగాణ నుంచి ఎలగొట్టండి, మరి మందకృష్ణ మాదిగను మరి దెబ్బలు కొట్టాల్సి వస్తుంది, చంపే పరిస్థితి వస్తుంది అటని వాళ్ళు బహిరంగంగా మరి పేపర్ స్టేట్మెంట్లు ఇస్తుంటే ఒకసారి ఆయన తన కోసం కాదు మనందరి కోసం భావి తరాల కోసం మాదిగ జాతి ఒకటే కాదు మరి ఎస్సీలు 59 కులాలు ఉంటే 59 కులాలు రిజర్వేషన్లు అనుభవిస్తలేవు. మరి రిజర్వేషన్లు అంటే చాలా ఆమడ దూరం ఉన్నాయి, చాలా కింది కులాలు మాదిగా ఇంకా ఉప కులాలు చాలా కింద ఉన్నాయి, వాళ్ళకి రిజర్వేషన్లు అంటే కూడా తెలుస్తలేవు. వాళ్ళందరికీ సమాన వాటలు కావాలటనని ఆయన అలుపెరుగని పోరాటం 30 సంవత్సరాల నుంచి మరి ఆయన భుజస్కంధాల పైన మోసుకుంటూ ఒక త్యాగం చేసుకుంటూ ముందరికి వస్తున్నాడు. మరి అట్లాంటి వ్యక్తిని మేము కొట్టి చంపుతాము, మరి అట్లాంటి వ్యక్తి జాతి ద్రోహి అట్లా ఇట్లాంటి మాట్లాడుతున్న ఈ మనవాదులకు మనం హెచ్చరిక చేయాలంటే ప్రతి ఒక్కరం ఖచ్చితంగా మనం కూడా ఒక విజన్ ఒక లక్ష్యంతో ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. మనం ఒక్కసారి ఆలోచించుకోండి, ఒకవేళ రిజర్వేషన్ 2004లో రిజర్వేషన్లు అయితే మన వాళ్ళకు చాలా ఉద్యోగాలు వచ్చినాయి. మరి ఆ రిజర్వేషన్